అది సోరోస్ బ్యాచో లేకపోతే కనుక ప్రచారపు యావతో చేసుకొచ్చిందో, నార్వే జర్నలిస్ట్ చేసుకొచ్చినటువంటి గేమ్కి ఇక్కడ స్పందించే వెధవలు చాలామంది ఉంటారు. కాబట్టి ఇక్కడ రోజు ఒక్కసారి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ చూడండి, ముస్లిముల పేర్లతో కొన్ని వేల మంది మోడీని అమ్మలక్కనే తిడతారు. ఓపెన్గా వార్నింగ్లు ఇస్తారు, హిందువులను అట్ట చంపేస్తాం ఇట్ట చంపేస్తామని. బెంగాల్లో ఏం జరిగింది, కేరళలో ఏం జరిగింది, తమిళనాడులో ఏం జరుగుతోంది, హిందూ ఆలయాల్ని హిందూ దేవుళ్ళని కించపరుస్తూనే ఉంటారు. అట్లాగే మోడీని దూషిస్తుంటారు, ద్వేషిస్తుంటారు. అయినా సరే స్వేచ్ఛ లేదంటే అంటే ఏం చేయాలి? మోడీని పొడి చేయడానికి లైన్లో నుంచోబెట్టి అందరికీ అవకాశం ఇవ్వాలనుకుంటా. ఒక జర్నలిస్ట్ని అడ్డం పెట్టి నాటకం ఆడినటువంటి సందర్భంలో నార్వేకి సంబంధించినటువంటి ఆ జర్నలిస్ట్కి భారతదేశంలో ఏముందని అక్కడ హక్కులు లేవట, జర్నలిస్టులకు హక్కులు లేవట, లేకపోతే అక్కడ కనుక మానవ హక్కులు లేవంట అన్నటువంటి మాట మాట్లాడితే, ఇదే అమ్మాయి సగం నాలెడ్జ్ అంటే కొత్తగా వచ్చినట్టుంది ఫీల్డ్లోకి, ఏదో పేపర్లో పుస్తకాల్లో చదివిందో లేకపోతే కనుక ఈ ఏది విదేశీ సంఘాలు తయారు చేసినటువంటి డేటాను పుచ్చుకుని నార్వేకి అయితే బోల్డ్ అంత రైట్ ఉంది, నెంబర్ 1 పత్రికా స్వేచ్ఛ అని వాగుతూ ఉంటే, నార్వేకి సంబంధించి ఆ సొంత దేశ ప్రధానమంత్రి క్లాస్ స్పీకర్. Hvorfor skal vi kalle dem et demokrati når de ikke har en fri presse, og Modi har ikke holdt en pressekonferanse i sitt eget land på 12 år? Er ikke den frie pressen en del av et demokrati lenger? Jo, det vil jeg si. Helt åpenbart. Og det er sikkert sider ved presse i India med 1,5 milliard mennesker, mange ulike kulturer, religioner og så videre som ikke er like med vår. Men det er et land som har valg i sine delstater, og som har valg nasjonalt. Så jeg mener helt klart at India er et demokrati. Og så er det et demokrati med sin historie og sin erfaring, som er annerledes enn de nordiske. Han tok jo ingen spørsmål her, det hadde han ikke planlagt til. Vi måtte gjøre alt etter hans type, rett og slett. Ja, men altså, det må vi respektere. Han har valgt å ikke snakke med på åpne pressekonferanser. Det er naturlig for oss, men jeg har ikke tenkt å si at han ikke har et demokrati, fordi at han velger å gjøre det. Han har nok møte med sin presse i India og også under denne reisen. Men India, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం, ఎంతో అద్భుతంగా ముందుకు దోసుకుపోతున్న దేశం. అది వాళ్ళ విలువలు సంస్కృతి మనకంటే భిన్నంగా ఉండొచ్చు, కానీ మనం వాటిని ఖచ్చితంగా గౌరవించి తీరాలి అంటూ ఆయన చాలా క్లియర్గా చెప్పుకొచ్చారు. ఇదే అమ్మాయి ఇప్పుడు ఆయన మాట్లాడినటువంటి మాటలన్నీ విన్నది కదా, విని ఏది ప్రశ్న వేసింది ఆన్సర్ విన్నది కదా, అదే మరి భారతదేశానికి సంబంధించినటువంటి అధికార యంత్రాంగం బ్రీఫింగ్ ఇస్తున్నప్పుడు ఎలా వ్యవహరించిందో చూస్తే ఈ అమ్మాయి ఉద్దేశం అర్థమవుతుంది. Why should we trust you? And can you promise that you will try to stop the human rights violations that goes on in your country? And also, will the Prime Minister start taking critical questions from the Indian press at some point in the future? And also, if possible, I would like you to answer straight away. Okay. Right now. Like now. We have a question there. But I might also have చూడండి, ఇక్కడ ప్రశ్న అడుగుతుంది, సమాధానం చెప్పేలోపు మళ్ళీ రెచ్చిపోతుంది. అంటే ఒక టెంపర్మెంట్తో వచ్చింది. ఇట్లాంటి వాళ్ళని వాస్తవంగా జర్నలిజంలో ఏ కంపెనీలు కూడా ఇలాంటి ఇంపార్టెంట్ అసైన్మెంట్స్కి పంపించడం. ఇప్పుడు ఏంటంటే జర్నలిజంలోకి మంచి సబ్జెక్ట్ ఉన్నోళ్ళు రావట్లేదు కాబట్టి ఈ వామపక్షాల్లో పనిచేసేటటువంటి వాళ్ళని తీసుకొస్తే ఇట్లాంటి దరిద్రం ఉంటుంది. వీళ్ళు అవగాహనతో మాట్లాడరు, వాళ్ళ మనసులో ఉన్న భావాన్ని జనం మీద రుద్దుతారు. గత 70 ఏళ్లలో భారతదేశంలో జరిగింది అదే.